దేశంలో ఏ సమస్య వచ్చినా సౌత్ హీరోలే రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు. స్పందించడంలో ముందుంటున్నారు. కేరళలో బీభత్సం సృష్టించిన వర్షాలకు చెల్లించిపోయి చేయూత ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ముందుకు వచ్చి చేయూతను అందిస్తున్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందు నుంచి సాయం పరంగా తెలుగు హీరోలు ముందుంటారు. నాడు ఎన్టీఆర్ మొదలు నేడు చిరంజీవి వరకు ప్రజలకు కష్టాలు వస్తే దాన్ని తమ కష్టంగా భావించి తమ వంతు సేవలను సాయాన్ని అందిస్తూ ఉన్నారు. మెగా ఫ్యామిలీ వరద బాధితులకు ₹1,00,00,000 ప్రకటించింది. కోలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ 25 లక్షలు అందజేశాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ 5 లక్షల విరాళం ప్రకటించింది. ఇప్పటికే నేషనల్ క్రష్ 10 లక్షల విరాళం ప్రకటించింది. ఇదిలా ఉంటే యావత్ దేశం కేరళ వైపు చూస్తుంటే నార్త్ హీరోల నుంచి స్పందన కరువైంది. సోషల్ మీడియాలో బాలీవుడ్ హీరోల సైలెన్స్ గా ఉండడంతో పెద్ద చర్చ నడుస్తుంది. 5 ఏళ్ల క్రితం కేరళ వరదలు వచ్చినప్పుడు అమితాబ్, షారూక్, అక్షయ్, సన్నీ లియోన్, సిద్ధార్థ్ మల్హోత్రా, అనుష్క శర్మ ఇలా మరికొందరు తమ వంతు సాయం అందించారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ నుంచి రెస్పాన్స్ లేకపోవడం చర్చనీయాంశంగా అయింది. మరోవైపు ఇప్పటికే మోహన్ లాల్ రంగంలోకి దిగి రెస్క్యూ చర్యలు చేపట్టడంతో పాటు 35 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. లోకనాయకుడు కమల్ హాసన్ 25 లక్షలు, చియాన్ విక్రమ్ 20 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించారు. తమిళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతికతో పాటు హీరో కార్తీ తన వంతు సాయంగా 50 లక్షలు ప్రకటించారు. బాలీవుడ్ కపుల్ ఫహద్ ఫజిల్, నజ్రిమా కూడా 25 లక్షలు అందించారు.